स्वोच्छिष्टायां सृजनिगलितं याबलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం 10వ రోజు వ్రతాన్ని ఆచరించుకుంటున్నాం. ఆల్మోస్ట్ మనం ఒక పావు భాగాన్ని పూర్తి చేసుకున్నాము. ఇంకా 20 పాసరాలు ఉంటాయి. 20 రోజులు. మన అదృష్టం వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంది. మనకి ఇదివరకు కూడాను 5 పాసరాలు ముందు ఉపోద్ఘాతం అంటారు. అంటే వ్రతానికి ఎలా ఉండాలి, నియమాలేంటి, ఎవరి గురించి మన వ్రతం ఆచరిస్తున్నాము, వాడు ఎలాంటి ఫలితాలు మనకిస్తాడు అనేటువంటి తెలిపేటువంటి విషయాలు ఉంటాయి. ఆ తర్వాత 10 పాసరాల్లో ఒక్కొక్క గోపికని లేపుతుంటుంది అనమాట. ఆమె ఆ పడుకున్న వాళ్ళు మనలాంటి మధ్య నిద్ర పోయేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళని అలా వ్రతానికి వెళ్ళాలని మర్చిపోయి నిద్రపోతున్నారని కాదు. వాళ్ళలో ఉండేటువంటి భగవత్ తత్వాన్ని, వాళ్ళ యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తూ, మనం ఎలా నడుచుకోవాలి సమాజంలో అనేటువంటి విషయాలని మనకి తెలియజేస్తూ అమ్మవారు ఒక్కొక్క గోపికని మేలుకొలుపుతూ తనతో తన గోష్ఠిలో కలుపుకుంటూ ముందుకు వెళుతుంటారనమాట. అలాగా ఇప్పటికీ 4 గోపికల్ని మేలుకొలిపారు. ఈరోజు 5వ గోప బాలికను లేపుతున్నారన్నమాట. ఆ మేలుకొలిపేటప్పుడు మనకి చూడండి, మనకి భగవంతుడి సన్నిధానానికి చేరడానికి, అంటే భగవంతుడిని ఆశ్రయించడానికి గురువులను ముందు పెట్టుకొని వెళ్ళాలి. ఆ గురువులు ఎలా ఉంటారు ఏంటి అనేటువంటి ఇదివరకు చెప్పినట్టు గోప బాలికల్లో 4లో కూడా తెలియజేశారు. అలాగే భగవంతుని చేరడానికి ఉండే మార్గాలను కూడా తెలియజేశారు. మనకి భగవంతుని చేయడానికి భక్తి అనేటువంటిది ఒక మార్గము, అలాగే కర్మ అనుష్ఠానం అనేటువంటిది ఒక మార్గము, అలాగే ఆ భగవంతుని చేరడానికి జ్ఞానము అనేటువంటిది ఒక మార్గము. అది 4వ మార్గం ఉంది. దాన్ని భగవంతుడే మార్గంగా కలిగినటువంటివి ఈ 4 మార్గాలు ఉంటాయన్నమాట. భక్తి అనేటువంటిది ఎలా ఉండాలి అంటే, భక్తి లోపల మనకి భగవంతుడి పైన ప్రేమ కలిగింది అనుకోండి, అప్పుడు మనకు కులశేఖర ఆళ్వారు చెప్తారు. ఆయన మనం భగవంతుడు మనకి ఇచ్చినట్టు ఇంద్రియాలు, ఈ శరీరాన్ని మనం ఎక్కడికి కొనలేము. కొనడానికి అవుతుందండి? ఎక్కడ కొనగలరు? దీన్ని కొన్ని మీరు తయారు చేసుకోగలరా ఈ శరీరాన్ని? కొన్ని ఒక క్షణానికి 2 తెచ్చుకోగలమా? మనము తెచ్చుకోలేం కదా. అలాంటి ఇచ్చినట్టు భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మనం ఎప్పుడో దారిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే మన జోబులలో ఒక పెన్ను లేదా ఒక 10 రూపాయల కాగితం కింద పడింది అనుకోండి, ఎవడైనా తీసి మనకి ఇస్తే వాడికి క్లాస్ చెప్తున్నాం. వాడు సంపాదించలేదు, వాడి కష్టార్జితం కాదు, వాడు గిఫ్ట్ ఇస్తున్నాడే కాదు, మన వస్తువు మనకి ఇచ్చినందుకే వాడికి థ్యాంక్స్ చెప్తున్నామే. అలాంటిది ఈ ప్రపంచంలో, ఈ సంసార సాగరంలో ఏ కుక్కగానో, నక్కగానో, పుట్టగానో, చెట్టుగానో, రాయిగానో, రప్పగానో ఉండవలసిన వాళ్ళు మనం. మనకి భగవంతుడి ఈ శరీరాన్ని ఇచ్చినందుకు మనం ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పగలం? అవుతుందా మనం థ్యాంక్స్ చెప్పడానికి? కృతేజ ప్రతికర్తవ్య అని అంటారు మనకి. కానీ కృతేజ ప్రతికర్తవ్య ఆయన పట్ల మనం ఏం చేయగలుగుతాం? ఏమి చేయలేం మనం. చూడండి, రామచంద్రుడికి సహాయం చేసి పెట్టాడు హనుమంతుడు. ఎక్కడో అక్కడికి వెళ్ళి అందులో ఉండే అమ్మవారి యొక్క ఉనికిని తీసుకొచ్చమ్మ ఫలానా చదువుతుండే అమ్మ సేఫ్ గా ఉంది, మన ఇంట్లో తెచ్చుకుందాము, జరిగిన వృత్తాంతాన్ని వద్దని చెప్పేసరికి ఆయనకు ఆనందం పొంగిపోయి ఆయనకి నా సహాయం చేసినందుకు ఏమైనా హెల్ప్ చేయాలంటే, హనుమంతుడిగా పెళ్లి కాదు, ఆయన భార్యని ఎవరు తీసుకెళ్ళలేదు. ఇప్పుడు పెళ్లి అయితే కదా తీసుకెళ్ళడానికి, ఆయన బ్రహ్మచారి, నిత్య బ్రహ్మచారి ఆయన. సో ఇలా కృతేజ ప్రతికర్త హనుమంతుడి పట్లలో, హనుమంతుడి విషయంలో ఆయన ప్రతికర్తవ్యం చేయలేకపోతాడట. అంటే భక్తుల విషయంలో ఆయన అలా లొంగి ఉంటాడు అని చెప్పడానికి అనమాట. ఆ భక్తి అనేది ఎలా ఉంటుందంటే, కులశేఖర ఆళ్వారు తెలియజేస్తారు. ఆయన ఒక ముకుందమాల అనేటువంటి స్తోత్రంలో ఆయన భగవంతుడు మనకు 4 ఇచ్చాడు. ఈ 4తో మనం 2 పనులు చేయగలం. ఒకటి తిరగలుగుతాం, 2వది మాట్లాడగలుగుతాం. అవునా కాదండి? ఎలాంటి వస్తువులు తీసుకోవాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి అంటే 10 మందికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. అంతేగాని ఒకటి పొడిచేలాంటి మాటలు మన నోటి నుండి రాకూడదు. ఇంకేం రావాలి? కీర్తయ కేశవం మురరిపం. ఏ నాలుక ఏం చేయాలి? జపమా కీర్తయ కేశవం మురరిపం. మనకి కేశవుడు అనేటువంటి వాడు కృష్ణుడు తన యొక్క నామాన్ని పలుకు. ఆయన కేశి అనేటువంటి అసురుడిని సంహరించాడు ఆయన. కనుక కేశవుడు అంటే అసురుడు అంటే కేశి అనే అసురుడు అంటే గుర్రం పైన ఆవహించాడు అనమాట. గుర్రం పైన ఇందువరకు చెప్పుకున్నాం, ఇంద్రియాలు గుర్రాలు లాంటివి. ఈ కెనాట్ కంట్రోల్ దాన్ని. దాన్ని కంట్రోల్ చేయాలంటే వాడికి ఆ పక్కన 2 పట్టాలు వెళ్తారు. ఇలా అప్పుడు తిన్నగా తన దారిలో అది పరిగెడుతుంటుంది. అలాగే
భగవంతుడు అనేటువంటి తత్వాన్ని మనం ఇంద్రియాల పైన పెట్టగలుగుతామా? అప్పుడు వాటిని సవ్యమైన దారిలో ఆయన తీసుకెళ్ళగలుగుతాడు. మనమా వాటిని కంట్రోల్ చేయలేము. కనుక అటువంటి కేశవుడి యొక్క నామాన్ని పలుకు. చేతో భజశ్రీ మురరిపం. ఆయన ఎలాంటి వాడంటే మురరిపుడు. ఆయన మురము అనేటువంటి అసురుణ్ణి సంహరించినటువంటి వాడిని పలుకుమా ఓ నాలుక అని, ఓ మనస చేతో భజ శ్రీధరం. ఆ శ్రీధరుని నువ్వు మనసారా భజించు అని మనసు కూడా ఆయన చెప్తాడన్న. పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు. మనకి 2 పాణులు 2 చేతులు ఇచ్చాడు. ఈ చేతులు ఇచ్చినందుకు ఏం చేయాలి? ఆయన నామాన్ని చెప్తూ భజన చేయాలి. ఓ 2 చేతులారా మీరు ఆ స్వామి యొక్క నామాన్ని పలుకుతూ భజన చేయండి, ఆ స్వామిని అర్చించండి. 2 చెవులు ఉన్నందుకు ఏవో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు లోపల వేసుకుని బాధపడుతూ కుంగి కుసించిపోయేది కాదు. ఈ చెవులు ఉన్నందుకు అచ్యుత కథాహ, ఆయన యొక్క కథలను వినండి. ఆ కథలు వినడమే ఈ చెవికి అలంకారం అంటే. పెద్ద పెద్ద ప్రోగులు పెట్టుకొని పెద్ద పెద్ద కుండలాలు ధరిస్తే కాదు దీనికి ఆ అలంకారం. ఈ చెవికి అలంకారం భగవంతుడి యొక్క నామమే అలంకారము అని చెప్తారన్నమాట. అటువంటి భగవంతుడి యొక్క కథలు, ఆ భగవంతుడి యొక్క నామాన్ని విను. ఆయన యొక్క కథల్ని విని ఆయన యొక్క నామాన్ని మనసులాగా తీసుకెళ్ళి మనసులో చేసేట్టుగా చేయు అని తన చెవులకు చెప్పుకుంటాడండి. చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు. కృష్ణం లోకయలోచనద్వయ హరే అంఘ్రిపాలయం. 2 కళ్ళు ఇచ్చాడు. ఈ 2 కళ్ళతో వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడు చేసేదాన్ని ఎలా చూడాలి, అటువంటి విషయాలను లోపలికి వేసి పాడు చేసుకుంటూ ఈ 2 కళ్ళు ఇచ్చినందుకు లోకయ, ఆ 2 కళ్ళతోటి చూడు. దేని చూడాలి? భగవంతుడి యొక్క పాదాలని. భగవంతుడి యొక్క 2 లోచనాలతోటి ఆ భగవంతుడిని సేవించు, ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించు అని తన కళ్ళకి చెప్తాడండి. కాళ్ళు కిందకు ఏదో అటు ఇటు వెళ్ళి పాడు తీసుకునేటువంటి పనుల్లోకి మనం వెళ్ళకుండా హరేహే యుగ్మాలయ 2 అంగుళాల 2 పాదాలారా మీరు భగవంతుడి యొక్క సన్నిధానం వైపు నడవండి, భగవంతుడి కేసి పయనించండి మీరు అని తన కాళ్ళకి చెప్తాడండి. అంఘ్రి యుగ్మాలయ 2 కాళ్ళతో కూడాను భగవంతుడి సన్నిధానానికి వెళ్ళాలని. జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసి. ఈ ముక్కుకి ఒక లక్షణం ఉంది, వాసన చూసేటువంటిది. వాసన అనేది 2 రకాలుగా చెప్తారు మనకి. వాసన అంటే మన బయట వేసే పోపులు అవి చెడ్డ వాసన వస్తాయి కదా, అవి కూడా ఒకటి. రెండవది ఇదివరకే కర్మబంధాన్ని మన పైన పెట్టుకొని మోసుకుంటూ వస్తున్నది. 2 రకాల వాసనలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏ వాసన అంటే మనకి చూడండి, బయట ఇక్కడ కూర్చోటం, పూజ కూర్చోటం, అక్కడ నుండి ఏదోగా గాలి వాసన పట్టుకొని పోతుంటే దాని లోపల తీసేసుకుంటుంటాం. అలా కాకుండా నువ్వు ఎప్పుడు కూడాను జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసి. తులసి భగవంతుడికే సమర్పించే, శ్రీ మహావిష్ణువుకే సమర్పించేటువంటి విలక్షణమైనటువంటి వస్తువు. అది ఆయనకి తప్ప ఇంకెవ్వరికి అలంకరించదు. దానితో ఆయన మాత్రమే పూజ చేస్తారు. అటువంటి ముకుందుడి యొక్క పాద తులసిని నువ్వు ఘ్రానించు. ఈ సంసార చక్రంలో ఉండేటువంటి విషయాలను తీసుకొని నీ ఆత్మస్వరూపాన్ని పాడు చేసుకోకు అని తన ఘ్రాణేంద్రియానికి తెలియజేస్తున్నది. ఘ్రాణ ముకుంద పాద తులసి మూర్ధం నమాధోక్షజం. ఈ యొక్క మూర్ధం శిరస్సునందుకు వెళ్ళి వాళ్ళ కాళ్ళపైన వీళ్ళ కాళ్ళపైన పడి ఏదో తుచ్చమైనటువంటి వాటికి నువ్వు లోనయి పోకుండా మూర్ధం ద్వారా శిరసారా భగవంతుని సేవించు అని తన ఇంద్రియాలు. భగవంతుడి పైన భక్తి కలిగిన వాళ్ళు, భగవంతుడి పైన ప్రేమ కలిగిన వాళ్ళు తన ఇంద్రియాలకు యాక్టివిటీస్ ఎలా ఉంటాయో ఆయన తెలియజేస్తాడు అనమాట. ఇదివరకు మనం లేకపోవడం కదా గోపబాలికలు, వాళ్ళ యొక్క కర్మ కూడాను ఇలాగే ఉంటుంది అనమాట. కానీ ఈ రోజు ఉండేటువంటి ఆ అమ్మవారి యొక్క స్థితి వేరు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భగవంతుని చేయడానికి పనులు చేస్తాం, నిష్కామ కర్మము ఉంటారు దాన్ని. అంటే వాళ్ళు చేసే పనుల్లో ఏ ఫలాపేక్ష ఉండదు. నేను తీసుకొచ్చి ఏదో సంకల్ప పూజ చేస్తే స్వామి నాకేదో చేస్తాడు, నో. మనకి కుచేరుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి ఏమైనా అడిగాడు? ఆయన ఎవరితో అడిగాడు? ఆయన అడగలేదు. అడగకపోయినా యోగక్షేమం వహామ్యం, నీకు సంపాదిస్తే నువ్వు ఇక్కడ పాట చేసుకుంటావు అని ఆయన తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచేసేదాడండి. ఇంటికి వచ్చేసరికి తన అడ్రస్ కరెక్ట్గా వచ్చాడా లేదా చెక్ చేసుకున్నాడు.
పక్కిళ్ళు అదే, మా ఇంటి పక్కన ఉన్నది ఇదే ఇల్లు, ఇదే వీధిలో వచ్చి ఇదే వీధిలో ఉంది మా ఇల్లు, ఇదే చెట్టు కూడా ఉంది, కానీ ఇదేంటి చూసి పెద్ద ఇక్కడ భవనం ఉంది అని మురిసిపోయాడు. లోపలికి వెళితే తన ఆమె చెప్పింది, ఇద్దరు వచ్చారు, ఇద్దరు వాళ్ళు నల్లగా ఊడు తెల్లగా ఊడు, వాడు ఇద్దరు వచ్చి ఇవన్నీ సంపదలు ఇచ్చేటారు అని. అంటే భగవంతుడి యొక్క అలా నిష్కామముగా సేవించడమే ఒక పనిగా వెళ్ళేటువంటి ఒక స్థితి, నిష్కామ కర్మము అంటారు. ఏది ఫలాపేక్ష లేకుండా వేద విహితమైనటువంటివి వాటిని అనుసరిస్తూ ఉండడం, వాటిని ఆచరిస్తూ ఉండడము అని అంటారు అనమాట. ఇది భగవంతుని చేరడానికి ఒక మార్గం. రెండవది ఆత్మస్వరూప జ్ఞానము అంటారు. అంటే భగవంతుడు యొక్క మన యొక్క ఆత్మ, భగవంతుడు మనకి ఇచ్చినందుకు, శరీరాన్ని ఇచ్చినందుకు మనం చేయవలసిన కర్మ ఏంటి అనేది ఆచరించి భగవద్గీతలో అని చెప్పినటువంటి వాటిని అన్నిటి కూడా ఆచరిస్తూ వెళ్తూ ఉండడము, దీన్ని ఒకటి. రెండవది. మూడవది భగవంతుడి పైన భక్తి మార్గం. ఈ మూడు కూడాను భగవంతుని చేరడానికి ఉపాయములు ఉంటారు. స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందంతి మానవః. మానవులందరూ కూడా స్వకర్మణ అంటే వేద విహితమైనటువంటి మార్గాలని అనుసరించి సిద్ధిం విందతి అంటే భగవంతుని యొక్క సాహిత్యాన్ని పొందుతారు. అది దాన్ని నిష్కామ కర్మ మార్గము అంటారు అనమాట. అలాగే సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. జ్ఞాన ప్లవము అంటే జ్ఞానము అనేటువంటి పడవతోటి భగవంతుని చేరడము ఒకటవది. రెండవది, ఆయన నేను ఇవన్నీ చేస్తే లభిస్తానంటే ఏమో మధ్యలో ఆగిపోవచ్చు. మన భక్తి చూడండి, అప్పుడప్పుడు పెరవాళ్ళని సేవించుకుందామని వస్తాను ఇక్కడికి, మనకి గిట్టని వాడు కూడా కనబడతాడు. భగవంతుడి భక్తి పోతుందండి, వాడిని తిట్టడము ఏదో చేయడము అవుతుంది. అక్కడ దాకా వస్తాము, మనకి మనసుకి నచ్చిన వాడు కూడా వస్తాడు, ఇక్కడ ఆగిపోతుంది, వాటితో ముచ్చట సాగిపోతాయి. భక్తి గౌరవకి వచ్చిన వారికి భగవంతుడికి వద్దామంటే ఆ దాని మధ్యలో కనబడిన వాళ్ళతోటి అక్కడే మనం విరోధంతోనో లేదా రాగంతోనో రాగద్వేషాలతో ఏదో దాంతో మన యొక్క పైన మానుకొని భగవంతుడు అసలైనటువంటి చేరవలసిన గమ్యాన్ని వదిలేసి ఆ మధ్యలో ఆగిపోతుంటాం అన్నమాట. అలాంటి వాటికి నేను దొరికినయ్యా, నేను ఎలాగ దొరుకుతాను? భక్త్యా త్వనన్యయా శక్య అహమేవ విధోర్జున. నేను భక్తికి మాత్రమే లొంగుతానయ్యా. నేను ఇన్ని పళ్ళు తీసుకొచ్చి సమర్పిస్తాను, లేదా పూలు ఇస్తాను, బంగారపు పుష్పాలు అర్చన చేస్తానంటే నేను వాటికి లొంగేవాడిని కాదు. కుమ్మరివాడు మట్టి పుష్పాలు పెట్టాడండి, తొండమాన్ చక్రవర్తి బంగారపు పుష్పాలు పెట్టాడు. దేనికి లొంగాడు ఆయన? ఆ మట్టి పుష్పాలు అంటే ప్రేమతో పెట్టిన దానికి లొంగాడు తప్ప ఇది నా సంపద, ఇది నేను చూడండి ఇలా అర్చిస్తున్నాను దానికి ఆయన లొంగలేదనమాట. సో భక్తికి నేను లొంగుతాను, భక్తుడికి నేను వశుడైతాను అన్నాడు. ద్వేషంతో కట్టేద్దామని వచ్చారు నలుగురు దుష్ట చతుష్టయాలు, కట్టేయబడ్డాడు ఆయన. తల్లి ప్రేమతో కట్టేద్దామని వెళ్ళింది, ఎంత తాళం వేసుకున్నాడని పేరు పెట్టుకున్న దామోదరాన్ని పేరు పెట్టేసుకున్నాడే. భక్తిగా లొంగేటట్టున్నాడే తప్ప లేదా నాకు శక్తి ఉంది, నాకు సంపదలు ఉన్నాయి, నేను కట్టేస్తానని పెడితే దొరికేవాడు కాదు. భక్తితో అర్పించాడు ఆయన. విదురుడు ఏమర్పించాడు? ఆయన అరటిపళ్ళు కలిసి ఆ పండుల పక్కన పడేసి తొక్కలిచ్చాడు, వాడినే స్వీకరించాడు. ఇక్కడ వీళ్ళేమో షడ్రుచులతోటి షడోపేద రుచులతోటి వాళ్ళంతా కూడా పాయసానాలు పరమాణాలు ఒంట పెట్టుకొని ఎదురు చూస్తున్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళలేదు ఆయన. అహంకారంతో లొంగ తీసుకుందాము, లేదా ధనంతో లొంగ తీసుకుందాము, లేదా ఇంకో దాంతో లొంగ తీసుకుంటా అంటే లొంగేటువంటి వాడు ఆయన కాదు, ఆయన భక్తికి లొంగేటువంటి వాడు. ఇవి మూడు మార్గాలు అన్నమాట. ఇక నాలుగో మార్గం ఉంటుంది, భగవంతుడి యొక్క అవతారాలని వాటిని స్మరిస్తూ దాని పురుషోత్తమ ప్రాప్తి 15వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆ భగవంతుడిని అనుసరిస్తూ వెళ్ళేటువంటిది. అందులో ఆయన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నిటిని కూడా వదిలేసి ఆయనే నాకు సిద్ధం, ఆయనే నన్ను రక్షించుకుంటాడు, ఆయనే తన పాదాలకు చేర్చుకుంటాడని కృతకృత్యుడు ఎలా ఉంటాడో అలా ఉండడము అంటారు. అంటే మనకు రెండు ఉపాయాలు, సిద్ధోపాయము సాధ్యోపాయం. అంటే ఆల్రెడీ సిద్ధంగా ఉండేటువంటి ఉపాయం ఏంటంటే భగవంతుడే. భగవంతుని చేరాలంటే వేరే మార్గాలతో పట్టుకుంటే ఆయన వెళ్ళలేము. మన ఇంట్లో చూడండి, మనకి పని వేరే ఉంటుంది, ఆ పనికి కావలసిన పని ముట్టు వేరే ఉంటుంది, అవునా కాదండి? ఇప్పుడు అన్నం వండాలంటే గిన్నెలో వేసి ఉండాలి అన్నాన్ని, అన్నం తీసుకొని నేను మంటలో పెడతానంటే అన్నం అవ్వదు, అవునా కాదండి? అంటే నీకు అన్నము తినేటువంటిది అంటే దానికి చేసేటువంటి పని ఒకటైతే దానికి సాధన ఒకటి ఉంటుంది.
మనం పొందేటువంటి ఫలితానికి సాధనం వేరేది ఉంటుంది. లోకంలో ఉండేటువంటి అన్నిటికీ అలా ఉంటాయండి, కానీ భగవంతుని విషయంలో అలా లేదు. ఆ ఫలము ఆయనే, ఆ ఫల మార్గము కూడా ఆయనే అన్నమాట. అలాగే ఆల్రెడీ సిద్ధించున్నటువంటి వాడు భగవంతుడు కాబట్టి అతని ఎందే తన బాధ్యతను చేయడం, ఇది సిద్ధోపాయము అంటారు. సాధ్యోపాయం అంటే నాకు చెప్పుకున్నాం కదా మనం, కర్మలతోటి, జ్ఞానంతో, అలాగే ఆ భగవద్భక్తితోటి ఆయన చేరేటువంటి మార్గాలు అనమాట. ఈ రోజు గోపబాలిక ఎలాంటిది అంటే ఆమె సిద్ధోపాయం అంటే భగవంతుడే నన్ను కాపాడుకుంటాడు అని తను ఉంటుందన్నమాట. అలాగే సిద్ధోపాయ నిష్ఠురాలన్నమాట. ఈరోజు ఆమె ఎలా మన వాళ్ళు మేలుకొల్పుతున్నారు ఆ యొక్క భాషను అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం నో తొచ్చువరగం పుగిణ్ణమ్మనాయ్ మాత్రం తారారో వాసల్ తిరువాదార్ నాత్తతుழாய் మునినారాయణన్ நம்மால் போத்த பரதலம் புண்ணிய நாள் பொன்னுரனால் கூத்தத்தின் வாயு வீழ்ந்த கும்பகரணனம் தோத்து முனக்கே பறைந்தில் தான் தந்தானோ ஆத்தவனந்த அலங்குளையாயரங்கலமே தேத்துமாய் வந்து తిరవేరోరెంబావాయ్. అమ్మవారు ఈరోజు గోపబాలికలు చెప్తే వాళ్ళందరూ గోప దగ్గర కూర్చున్నారు, తలుపు కొట్టారనమాట. కొట్టగానే మీరు తలుపు తీయలేదు. నోటు చివరకం పోయిన అమ్మనాయ్, అమ్మ నోటు నీ యొక్క వ్రతం పూర్తి అయింది, వ్రతం పూర్తి అయి నువ్వు స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నావు. బయట నుండి అంటున్నారండి, ఇదో కోపం చాలా భగవంతుడిగా విరహం ఏర్పడింది కదా, చాలా కాలమైన కృష్ణుడు చేరి విడదాన్ని బయలుదేరి వస్తుంటే ఇంకొక ఆమె మిస్ అయింది, తనను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు ఉండేటువంటి ఈమె చేసేటువంటి ఈమె భగవంతుడి ప్రీతి ఎలాంటిది అంటే మనందరూ కూడా భగవంతుడి దగ్గర వెళ్తుంటాం కదా, కానీ భగవంతుడే ఈమె దగ్గరకు వస్తాడు అనమాట. ఇవంటే అంత ఇష్టం కృష్ణుడికి. వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది, ఎప్పుడు కావాలి అప్పుడు వచ్చి ఈమెతోటి ఆడుతూ పాడుతూ ఉంటాడు అనమాట. అంటే ఆయనే రావాలని కోరుతాడు. మిగతా ఈ గోపబాలికలందరూ కూడా కృష్ణుడి దగ్గర వెళ్ళాలని బయలుదేరుతుంటే కృష్ణుడే ఈమె దగ్గర బయలుదేరి వస్తాడు అనమాట. అటువంటి ఆ ప్రేమ కలిగినటువంటిది ఆమె అంటది అనమాట. సిద్ధ ఉపాయం కలిగినటువంటిది. ఆ సిద్ధోపాయాన్ని కలిగినటువంటి వాడు చూడండి, మనకి లోకంలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి మర్కటం అంటే కోతి. ఆ కోతి తన పిల్లల్ని ఏం చేస్తున్నది, ఇది పట్టుకుంటే అది అటు ఇటు వెళుతూ ఉంటుంది. పిల్లి చూడండి పట్టుకుంటుందా, ఏం చేస్తుంది పిల్లి, తన పిల్లలని నోడుతో కరుచుకుంటూ దాన్ని తీసుకెళ్తుంది. ఎంత షార్ప్గా ఉంటాయి తన పళ్ళు, కానీ దానికి ఇంత గాయం కూడా అవ్వదు. అవునా కదా, చూస్తున్నాం లోకంలో మనం. అలాగా తన బాధ్యతని తన తల్లిపైన ఎలాగైతే పిల్లి వదిలిపెడుతుందో ఈమె కూడాను తన బాధ్యతని ఆ స్వామి పైన వదిలిపెట్టింది అనమాట. అందుకనే ఈమె చాలా ఇష్టం. అంటే బాధ్యత వదిలిపెట్టేసి మిగతావన్నీ అలా ఉండిపోవడం కాదు, తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. ప్రతి దాని యందు భగవంతుడి యొక్క చేసే కైంకర్యం, ప్రతి యాక్టివిటీస్ కూడాను భగవంతుడికే చెందుగాక ఆయనకే చెందుతాయని చేస్తుంది అనమాట. అలా చేస్తూ లోపల ఉండేటువంటి ఆమె ఈమె నోటు నీ యొక్క వ్రతం నోచి నువ్వు నీ యొక్క వ్రతం అంతా పూర్తి అయ్యిందని అయ్యి స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నావా, నేనేమో ఇక్కడ బయట కొట్టబెట్టలాడుతున్నాం. అమ్మనాయ్ అంటే నువ్వు మాకు అమ్మవి స్వామిని నువ్వు, నీకు స్వామి ఆయన ఎవరు, కృష్ణుడు. ఆల్రెడీ ఆయన నీతో పాటు ఉన్నాడు. కనీసం ఆయనను మాకు ఇవ్వకపోయినా నేను కూడా నీ వాళ్ళమే కదా, నీవైనా మమ్మల్ని నువ్వు కూడా అనుగ్రహించాలి కదా, నిన్నైనా మాకు ఇవ్వాలి కదా అని అమ్మనాయ్ అని అంటున్నారు అనమాట. ఈమె పాపం లోపల నుండి లేచి వద్దాం తలుపు తిద్దాము అని అనుకుంటుంది. ఆనందంతో మాటలు రావట్లేదు బయటికి. చూడండి, మనకి అప్పుడప్పుడు మనకి చాలా కాలం తర్వాత మనకి తెలియకుండా చాలా చిన్నప్పుడప్పుడు మనతో పాటు కలిసి ఉంటారు, చాలా ప్రేమతో అనురాగంతో ఉంటారు, కొంతకాలం దూరం అయిపోతారు. అలాంటి వాళ్ళు దగ్గరికి రాగానే ఏమైపోతారు, మనకి నోట్లో మాటలు రాకుండా అయిపోతాయి, కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేస్తుంటాయి. అలా ఈమెకి ఆనంద బాష్పాలు వచ్చేస్తుంటాయి లోపల నుండి. మన కృష్ణుడి దగ్గర వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది, వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చేసారు, నేను ఆ గోష్ఠులు చేరుదామని ఆనందం వచ్చేస్తుంటుంది. ఇద్దరు వీళ్ళకి ఇంత లోపల ఇది జరుగుతుంటుంది, కానీ వీళ్ళు బయట వాళ్ళేమనుకుంటారు, కానీ కృష్ణుడు వచ్చి ఆమెతో పాటు కలిసి ఉన్నాడు, అందుకే ఆమె మాటలు కూడా
మాట్లాడట్లేదు. అమ్మా నువ్వు తలుపు తెరవకపోయే పోని మాత్రం తారాలో వాడవాద మాటైనా మాట్లాడచ్చు కదమ్మా. నువ్వు తలుపు తెరకపోతే పోయింది, మాటైనా మాట్లాడచ్చు కదా, మాట్లాడడానికి ఏముంది అని అంటుందన్నమాట. బయట నుండి వీళ్ళు గట్టిగా అంటారనమాట. నా తుషాయుడి నారాయణన్ ఆమె మాట్లాడిన వస్తున్నానంటారు అంటే మాట కూడా మాట్లాడలేదు. ఆ మాట్లాడిపోయేసరికి వీళ్ళకి అనుమానం వచ్చింది. అంటే ఈరోజు భగవంతుడు లోపల ఉన్నాడు. ఎందుకనంటే నా తుషాయ్ ముడి నారాయణన్ అంటే ఆ కృష్ణుడికి ఆ యశోదాదేవి తులసితో అలంకరించేదట. ఆ తులసి యొక్క పరిమళం అది మొత్తం వెదజల్లుతూ ఉంటున్నాడు. కేవలం భగవంతుడికి విష్ణువుకి అర్చించేటువంటి ఒక పుష్పం ఏదైనా ఉందంటే తులసి మాత్రమే. ఆ పుష్పాన్ని మీద ఇతర ఏ దేవతలు కూడా ఆ తులసితోటి అర్చించారనమాట. అది కేవలం విష్ణువుడు మాత్రమే తులసితోటి అర్చన చేస్తాడు. అటువంటి తులసితో అలంకరింపబడిన వాడు ఈయన కృష్ణుడు. ఈయన యొక్క పరిమళం లోపల నుండి బయటకు వస్తుంది. మాకు తెలుసమ్మా ఆయన లోపల ఉన్నాడని, ఆయనతో పాటు నువ్వు భోగాలు అనుభవిస్తున్నావు నువ్వు, మేమేమో బయటలా మంచులో తెల్లవారుజామున మంచులో మేము కొట్టబిడ్డలు ఆడుతున్నాం బయట అన్నట్టుగా నారాయణుడి నారాయణన్ ఆయన లోపలున్నాడు. ఆయన ధర్మాత్ముడు. ఆయన ఎలాంటి వాడైనా పుణ్యనాడు. ఆయన ధర్మాత్ముడైన ఎవడు ఏది కోరితే అవన్నీ ఇచ్చేటువంటి కళ్యాణ గుణము కలిగినటువంటి వాడు ఆయన పుణ్యనాడు. ఆయన ఉన్నాడు లోపల. నాకు తెలుసు పండురనాల్ కూతత్తిన్ వాయు వీంద కుంభకరణ. వీడికి ఇంకా కోపం వచ్చేసింది. అంటే తలుపు తీయట్లేదు. మరి తలుపు తీస్తే చేద్దామంటే తీయట్లేదు, లోపలికి వెళ్దామంటే తీయట్లేదు. ఆ తలుపులు కాస్త నూకారనమాట. నూకడంతో కానీ చిన్న సొంత ఏర్పడింది. ఇట్లాంటి తలుపులు కాదు, అప్పట్లో తలుపులు వేరు కదండి, ఇలా గొళ్ళెం పెట్టేటివి. ఇప్పుడు మనం అంతా 1 2 3 లాగులు పెంచుకుంటాం. ఆ తలుపులో కొంచెం తోయగానే ఆ సొంతలో చూస్తున్నారనమాట. ఆమె అలా పడి ఉంది ఆ మంచం పైన. ఆయన ధర్మాత్ముడు. ఆయన పండురనాల్ కూతత్తిన్ వాయు వీంద కుంభకరణం. ఆయన ఎటువంటి ధర్మాత్ముడు అంటే ఎవరికి ఏ హాని చేయడనమాట. ఆయన చూడండి, మనకి వాడి కర్మకాలి వాడు వచ్చేదాన్ని పడితే వాడు ఏం చేయలేడు. అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి లంకకి, ఇక్కడ బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి కాస్త యుద్ధం చేసి తనని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆమె కూడా మీరు గోపబాలకి ఎలాంటిదో సీతాదేవి కూడా అలాంటిది. హనుమంతుల వారు వస్తారు, రామ నా భుజాన్ని ఎక్కువ నేను తీసుకెళ్తానని. ఆయన వస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన గురించే ఉంటాను తప్ప ఈ ఇతరత్ర వాడిని నేను ఆధారపడననే వాటిపైన అని చెప్తున్నమాట. మనకి సారంగ ముని అంటారు అన్నమాట ఆడవారు. ఆయన కూడా పార్వతీదేవి వచ్చి ఇతనికి ఏదో ఉపకారం చేయాలని నీకు ఏం కావాలి కోరయాలంటే ఏమో అడిగింటారు. ఆమె కూడా పరమోదంలోకి తీసుకెళ్ళినట్టుదేమో తెలియదు. ఈయన ఏమంటాడంటే నేను భగవంతుల పైన అన్యథా మార్గ, నాకు వేరే గతి లేదు, భగవంతుడే గతి, ఆయనే నన్ను కాపాడుతాడు అని ఆయన పైన విశ్వాసం కలిగిన వాడు. ఇక వచ్చినటువంటి దేవత ఆమె ఏదైనా ఇస్తానని వద్దనకూడదు కదా. అందుకని తన పక్కన ఉన్నటువంటి ఒక సూది దారి తీసి, అమ్మా నేను ముసలివాడు అయిపోయాను కదా, నేను సూదిలో దారం ఎక్కించలేకపోతున్నాను, ఇది చేసి పెట్టమ్మా అనిస్తాడు. అంటే భగవంతుడి పైన భక్తి కలిగిన వాడు ఏ ఇతరమైనటువంటి వాటిపైన ఆధారపడటం. అలాగే ఈమె కూడాను ఏ దానిపైన ఆధారపడకుండా సీతమ్మ లాంటి వాళ్ళు అనమాట. హనుమంతుడు వచ్చి నేను తీసుకెళ్తానంటే తీసుకెళ్లేదన్నమాట. అయితే ఆ ధర్మాత్ముడు పుణ్యాల ధర్మాత్ముడు ఎలాగంటే చూడండి, మనకి ఒక చెరువును తవ్వుతారు, నలుగురు ప్రయోజనం అవుతుంది. కొంతమంది ఆ నీటిని తీసుకుని ఆరాధన చేసుకుంటారు, కొంతమంది స్నానాలు చేసుకుంటారు, కొంతమంది వంటలు వండుకుంటారు, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. అంత మాత్రం చెరువు చెడ్డదవుతుందా అండి? తప్పేవరిది? తన జ్ఞానం తెలుసుకోలేక దాన్ని ఉపయోగించుకునేటువంటి తెలివి లేకుండా ప్రాణాలు తీసుకుంటే చెరువుదా తప్పవుతుంది. ఆ దీపం పెడుతుంటాం మనం. ఆ దీపం పెట్టినప్పుడు ఆ దీపం వచ్చేటువంటి వెలుగు వల్ల భగవంతుడికి పూజలు చేసుకుంటారు, కొంతమంది చదువుకుంటారు, రాసుకుంటారు, ఏవో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ కొన్ని దీపపు కాంతి కొన్ని పురుగులు వచ్చి పడి చనిపోతుంటాయి. తప్పు దీపంగా వాటికి అది కావాలని వచ్చిపోయాయి. అలాగే కుంభకర్ణుని ఈయన చెప్పలేదు, వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్పలేదు. అసలు వెళ్ళిన వెంటనే ఆ చెడ్డవాడికి ఆశ్రయంగా ఉండి ఆయన వచ్చి ఇంత కలిసాడు, పోయాడు. ఆయన అదే మార్గంలో ఉండేటువంటి అదే తల్లి గర్భంలో పుట్టినటువంటి విభీషణుడు వచ్చాడు, రక్షించలేదా? ధర్మాత్ముడమ్మా, ఎవరికి ఏ హాని చేయాలని ఆయన వెళ్ళలేదు. కానీ
వాళ్ళే వచ్చి పడితే ఈ మృత్యునోడి వచ్చి పడితే ఈయనేం చేయగలుగుతాడు? పాపం దేవుని తప్పేమవుతుంది? చెరువుదేవుని తప్ప అవుతుందా? ఈయన ధర్మాత్మ పుణ్యనాள் పండరనాள் కూర్తత్తిన్ వాయువీంద కుంభకర్ణనం. ఆయన అలాగా ఆ కుంభకర్ణుడు వచ్చి ఈయన మృత్యు నోట్లో పడ్డాడమ్మా అని చెప్తారన్నమాట. తోటమనకే పెరందియల్ తాన్ తందారం. మనకి ఈమె ఆ కుంభకర్ణుడితో ఎక్కడ పోటీ పడినట్టుంది. ఇదివరకు ఏదైనా పోటీ పడ్డారనుకోండి, ఆ దాంట్లో ఎవరైతే విజయాన్ని పొందుతారో వాళ్ళు ఇప్పుడు ఇదివరకు ఏదైతే సంపాదించుంటారో అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర ఊడియం చేసుకుంటూ ఉంటారన్నమాట. అలాగా కుంభకర్ణుడితోనూ ఎక్కడో పోటీ పడ్డట్టున్నావు. ఆ కుంభకర్ణుడు కూడాను నీ యొక్క మధ్య నిద్ర ముందు ఓడిపోయినాడు. కుంభకర్ణుడి లక్షణం ఏంటి? 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు తింటాడు. నువ్వా? ఆయన 6 నెలలు లేస్తాడు, నీకు అది కూడా లేదు. నువ్వు అందుకని నీతో పాటు ఆయన పోటీ పడి మరిచిపోయి ఓడిపోయి ఆ నిద్ర కూడా నీకే చేస్తున్నావమ్మా. అందుకే ఇన్ని పలుకులు పలుకుతున్నా కనీసం ఉలుకు మెలకు లేకుండా లోపల పడి ఉన్నావా అని అంటుంటారన్నమాట. మనకి కుంభకర్ణుడు అని మనకి అరవ భాషలో, అంటే అరవ భాష అంటే తమిళ భాషని రచించింది అగస్త్య మహాముని అండి. తనని ఆయన చెవులు కుంభములు లాగా ఉంటాయన్నమాట. కుంభకర్ణుడు అని కూడా అతనే అంటారు. ఎవరిని? అగస్త్యముని. అరవంలో తమిళ భాషలో అంటే అగస్త్యమునితో ఈమె పోటీపడి ఆ జ్ఞానాన్ని మొత్తం ఆయన ఓడిపోయి ఆ జ్ఞానాన్ని మొత్తం ఈమెకి ఇచ్చేసాడట. అంటే ఆయనలో ఏ జ్ఞానం ఉందో తెలుసా? ఒకప్పుడు 2 పర్వతాలు పోటీ పడ్డాయండి. మేరు పర్వతం, వింధ్య పర్వతం. అవి 2 పెరుగుతున్నాయి, అలా పెరుగుతూనే ఉన్నాయి. కానీ వాటిని ఆపేవాడు లేదు. దేవతల వల్ల కూడా అవ్వలేదు వాటిని ఆపడం. అగస్త్య మహాముని దాన్ని ఆపాడండి. ఆ వింధ్య పర్వతం పెరుగుతున్నది కాస్త అగస్త్యముని రాగానే ఆయనకి నమస్కారం చేసింది. ఆ నమస్కారం చేయగానే ఆయన అన్నాడు, ఇదివరకు కాలంలో నమస్కారం చేయాలని ఎలా చేసేవారు తెలుసా? వాళ్ళు నమస్కారం చేశారంటే, సాష్టాంగం చేశారంటే ఆ గురుగారు లేవని లేచేవారు కాదండి. ఇప్పుడు మనం భూమికి తాగుతావో లేదో తెలియదు, ఎంత తొందర నమస్కారం అయిపోయిందో తెలియదు మనకి. అలా అనిపిస్తుంటాం. ఏదో సినిమాలో చూపెడుతున్నారు కదా, దాని అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది రాకెట్ లాగా. అలా నమస్కారం భగవంతుని సేవించడం, గురుగారిని సేవించడము వింధ్య పర్వతాన్ని చూసి నేర్చుకోవాలండి. ఆ రోజు అగస్త్యుడు రాగానే గురుగారు వచ్చారు కదా అని ఆ పోటీ పడి ఉంటుంది మేరు పర్వతంతో, నువ్వు గొప్ప నేను గొప్ప అని. అలా వచ్చి దీనిపైన గురుగారు రాగానే సాష్టాంగం సమర్పించగానే అంతే ఆయన అక్కడ నుండి మెల్లగా వచ్చేస్తాడు లేవని చెప్పడానమాట. అలాగా అహంకారం పెరిగిపోతుంటే అహంకారాన్ని వంచగలిగిన వాడు ఈయన ఎవరు? అగస్త్య మహాముని అన్నమాట. ఇంకా ఆయన ఇంకా గొప్ప పని చేస్తాడండి. ఏ గొప్ప పని తెలుసా? ఒకప్పుడు రాక్షసులందరూ కూడాను సముద్ర గర్భంలో చేరి అందరిని పాడు చేయడం, సముద్ర గర్భంలో చేరుకోవడం అలా చేస్తుంటే ఆ సముద్రాన్నింటిని కూడాను ఆచమనం చేద్దాం ఒకసారి తీర్థానందం చేసుకుంటాడండి. ఒకసారిగా తీసుకుంటాడు. రెండోది ఆనందాయన ఆట తీర్థం ఉండదు. అలా తీసుకొని ఆ రాక్షసులందరూ సంహరించడానికి తోడ్పడతాడు ఈయన జ్ఞానంతో. మూడవది వాతాపి ఇల్వలులోని రాక్షసులు ఉంటారు. విన్నారు మీరు ఎప్పుడైనా? పిల్లలకి ఎప్పుడైనా అజీర్తి అయితే మనం వాతాభిజీర్ణం అంటుంటారు. ఏంటి వాతాభిజీర్ణం అంటే తెలుసా మీకు? పూర్వం 2 రాక్షసులు ఉండేవారు. ఒకరి పేరు వాతాపి, ఇంకొకరి పేరు ఇల్వలుడు అని. వీళ్ళిద్దరు కూడాను పెద్ద గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారి ఒక వరం పొందుతాడండి ఈ వాతాపి. అతని శరీరాన్ని ఎన్ని ముక్కలుగా చేసేసి ఇక్కడక్కడ పడేసిన వాతాపి అని పిలువగానే వాళ్ళు ఒకటైపోతాడు. ఇటువంటి గొప్ప వరాన్ని పొందుతాడు ఆ వాతాపి. ఆయన ఏం చేస్తాడు? బ్రాహ్మణుల పైన ద్వేషం పెంచుకుంటాడు, మునుల పైన, ఋషుల పైన. ఎందుకంటే ఈ రాక్షసులకి ఏం భయం? భగవంతుడు రాకుండా వస్తే వీళ్ళు వాడని సాగు. ఆ భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర వచ్చేస్తాడని వాళ్ళని రానికుండా వాళ్ళని అసలు భూమి పైన బ్రాహ్మణత్వం అనేది లేకుండా చేయాలని వీళ్ళిద్దరు కూడాను ఒక పన్నాగం పండి, మా ఇంట్లో మా నాన్నగారి కాలం అయ్యారండి, మా అమ్మగారి కాలం అయ్యారండి, ఈరోజు మా ఇంట్లో తిరువధ్యయనం ఉంది, తిరువధ్యయనం తిథి శ్రాద్ధం చేసుకుంటున్నాము రండి అని చెప్పి అందరూ పిలిచేవాళ్ళు. ఇప్పుడులాగా మా ఇంట్లో చేసుకోవడానికి వీల్లేదండి, మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, మాకు ఆ పని ఉంది, ఆ డ్యూటీ ఉంది, ఈ డ్యూటీ ఉంది, నాకు ఈ ఫోన్ కాల్స్ ఉన్నాయి, లేదా ఇంకో కాల్స్ ఉన్నాయి అని చెప్పి ఎగ్గొట్టేవాడు కాదండి. ముగ్గురు పిలవాలంటే 30 మందిని పిలిచేవాడు. సంపాదించిందంతా కూడా వాళ్ళకే పెట్టారు. అంటే ఆ తండ్రి గారి పైన, తల్లి గారి పైన అంత ప్రేమ ఉండేటుంది వాళ్ళకి. ఇప్పుడు మన ప్రేమ అంతా కూడా వీడియో కాల్లో ఉంటుంది అనుకోండి. సో అటువంటి ప్రేమ కలిగిన వాళ్ళందరూ కూడాను
పిలిచేవాడు. మిగతా బ్రాహ్మణులందరూ కూడా పిలవగానే రానకూడదు, వచ్చేవాడు. వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణులుగా మారిపోయేవాడు. మా ఇంట్లో తిరువధ్యాయం ఉంది, మా నాన్నగారు తండ్రి అందరు రాగానే అప్పట్లో ఒక రూల్ ఉండేటిదండి, మేక మాంసాన్ని వండి పెట్టేవాడు. ఈ వాతాపి మేకగా మారిపోయేవాడు. ఇల్వరుడు ఏం చేశాడు, చక్కగా వాడిని వండేసి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం పెట్టేవాడు అనమాట. ఆ భోజనం పెట్టగానే వాళ్ళందరూ తిని తాంబూలాలు వేసుకునే టైంకి ఒకసారి వాతాపి అని పిలిచేవాడు. అంతే వాడు పొట్టలు ఇలా చేర్చుకొని వాడు వచ్చేసేవాడు. ఇలాగా కొన్ని వేల మంది బ్రాహ్మణులు చంపేస్తారండి. అలా అవుతుంటే ఇది అగస్త్య మహామునికి తెలుస్తుంది. ఆ రోజు భోక్తకి ఈయన వెళ్తాడు, వెళ్ళగానే శుభ్రంగా వండి పెడతాడు. ఈయన తినేసి ఆయన వాతాపిని విలువకుందనే ఈయన తపోబలం చేత వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అంటాడు. వాతాపి ఎక్కడికి వస్తాడైనా భే అంటాడు. తన తపోబలం చేత దాన్ని సంహరించేస్తాడు అన్నమాట. ఆ లోపల వాతాపి జీర్ణం అయిపోతుంది. పిల్లలకి అప్పుడప్పుడే అడగకపోతే వాతాపి జీర్ణం అంటుంటారు, పెద్దలు కూడా అనుకుంటుంటారు అనమాట. అలాగే తన తపోబలం చేత ఆ రోజు బ్రాహ్మణుడికి కలిగిన కష్టాన్ని మొత్తం తొలగిస్తాడు. అప్పుడు ఆయన రూల్ పాస్ చేశాడు అనమాట. ఇకపైన ఎవరు కూడా ఇలాంటి మధ్య మాంసాలను సేవించడానికి వీలు లేదు అని అగస్త్య మహాముని నియమించారు అని అంటారు అనమాట. అలాంటి గొప్ప 3 ఉపకారాలు చేశాడు ఆయన. ఒకటి, రక్షించాడు, అసురుని తొలగించాడు, తనలో ఉండేటువంటి అహంకారాన్ని కూడా తొలగించేటువంటి గొప్ప 3 శక్తులు కూడాను ఆయన నీ జ్ఞానము ముందు ఓడిపోయి నీకు వాటిని ప్రసాదించాడమ్మా. నువ్వు అంత గొప్ప దానివి కదా, నువ్వు ఆనంద అలందుడలయాయి అరంగులనే మిక్కిని బద్ధకం కలిగిన ఏమే ఇందులో చూస్తున్నారు కదా, ఇంత పిలుస్తున్నారు, బయలుదేరుదామని లేస్తుండగా చూడండి, మన లేచేటప్పుడు ఎలా లేసాను, 2 చేతుల్లో విడుచుకొని కాళ్ళు ఇలా చేసి బద్ధకం వదిలించుకుంటున్నాయి కదా, అలాగా ఈమె చూస్తున్నారు అన్నాడు. బయట నుండి ఆభరణమే బద్ధకంగా కలిగినది అని అంటుంది అనమాట. ఇక్కడ దుర్లభమైన ఆభరణం. ఆమె బద్ధకం అంటే భగవంతుడి యొక్క తత్వం నుండి బయటకు వస్తే బతకలేరన్నమాట. భగవంతుడినే బద్ధకంగా కలిగినటువంటి ఆమె అని చెప్తుంటారు అనమాట. లేచి వచ్చి ఆ బద్ధకాన్ని కాస్త వదిలేసి తలుపు తీయగానే లేచి గబగబా వచ్చే సమమాగు, మేమంతా ఇక్కడ ఇంతమంది ఉన్నాము, కాస్త అంతా కూడా సరి చేసుకుని సభలోకి వచ్చి నిన్ను చూసి మేము ఆనందించేలాగా నువ్వు మా సభలోకి చేరమా, మా గోష్ఠిలోకి చేరు అని ఈరోజు గోప బాలకిని అమ్మవారు లేపారనమాట. ఏమే సిద్ధ ఉపాధిము కలిగినది అని అంటే భగవంతుడే రక్షించేవాడు, నేను వేరే మార్గాలను పట్టుకొని సాధించేటువంటి వాటికి లొంగేవాడు కాడాయన అని ఆ భగవంతుడి పైన తన బాధ్యత పెట్టింది కనుక, కృష్ణుడి పైన ఆ బాధ్యత పెట్టింది కనుక కృష్ణుడు అంటే అంత ఇష్టం. నేనేదో సాధిస్తానంటే ఆ సాధనకు దొరికేవాడు కాడాయన, భక్తికి దొరుకుతాడు, అలాగే ప్రేమకు, ఈ భగవంతుడి సిద్ధ ఉపాయాలకు దొరుకుతాడు అని మనకి తెలియజేస్తారన్నమాట ఈ భాషలో. రేపటి భాషలో అమ్మవారిని ఎలాగ లేపుతారు, ఏమి విశేషాలు చెప్పలేపుతారు, రేపు 6వ గోప బాలికను లేపుతారు. దాని యొక్క విశేషాన్ని రేపు తెలుసుకుందాం.